వెలుగు అని, ఆయనకి మహిమ అని, ఆయనకి రక్షణ అని, ఆయనకే చివరిగా మనం ఆలోచించిన మాట అన్న ప్రవక్తి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఇజ్రాయేలుకు కలుగబోవు విమోచన, ఈ యొక్క చివరి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా ఏమని అంటాము అంటే, మళ్ళీ మీకు చెబుతున్నాను, మనం సాధారణంగా పరిశుద్ధ గ్రంథము అంటాము, కానీ సాధారణంగా బైబిల్ భాషలో బైబిల్ గ్రంథాన్ని ఏమంటారు అంటే ఒక విమోచన గ్రంథము అంటారు, ఒక నిబంధన గ్రంథము అంటారు. వాక్యం బాగా తెలిసిన వారు, దేవుణ్ణి బాగా ఎరిగిన వారు, బైబిల్ సారాంశం మొత్తం కూడా వంట పట్టించుకున్నవారు, ఏంటయ్యా ఈ బైబిల్లో ఏముందయ్యా అంటే, ఇదిగో ఈ బైబిల్లో విమోచన ఉందయ్యా, ఈ బైబిల్ దేవుడు ఏం దేవుడయ్యా అంటే, ఇదిగో ఈ బైబిల్ దేవుడు ఒక విమోచకుడయ్యా అని ఒక్క మాటలో చెప్పి బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సంపూర్ణము చేయొచ్చు. చాలా పెద్ద మాట విమోచన, విమోచకుడు, చిన్న మాట కాదు. బైబిల్ అంతా కూడా దీని మీదే చాలా బేస్ అయి ఉంది. ప్రారంభము నుండి కూడా విమోచన అంటే అర్థం ఏమిటి అంటే రక్షించటం. విమోచన అంటే విడిపించటం. ఏంటిది? విమోచన అంటే విడిపించటం. ప్రారంభం నుండి కూడా దేవుడు చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరిని విడిపిస్తూనే ఉంటాడనమాట. ఎక్కడ నుండి? దాస్యత్వంలో నుండి. ఎక్కడ నుండి? బానిసత్వంలో నుండి. మీరు చూస్తూ ఉండండి, నోవాహుని వారి కుటుంబాన్ని విడిపించాడు, విమోచించాడు. నిజంగానే విమోచించడం అంటే కాపాడటం, విడిపించటం. ఒక బాధకి, ఒక శ్రమకి లోనైన తత్వం నుండి విడిపించటం, ఒక దాస్యత్వపు స్థితిలో నుండి విడిపించటం. మీకు అర్థమవడానికి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదువుతాను చూడండి. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు కంటే ముందు ఒక విమోచకుడు ఉన్నాడు ఇజ్రాయేలుడికి. చెప్తారు ఎవరన్నా? ఇజ్రాయేలుకి విమోచకుడు ఎవరు? మోషే. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ఇప్పుడే తెలిసింది. ఇంతకుముందు నేను ఎప్పుడు మోషేని విమోచకుడికి ఎప్పుడు వినలేదు, చదవలేదు. మీరు చదివారు నాకు తెలియదు. కానీ 7వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 30వ వచనము. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత మోషేకు కనబడెను. మోషే చూచి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వనక్కి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని. దేవుడు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. విమోచకుడు అనే మాటకి అర్థము ఇక్కడ నుండి మీరు తీసుకురావచ్చు. విమోచన అంటే ఏంటి, విమోచకుడు అంటే ఏంటి, ఆయన చేసే పని ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితనని దేవుడు చెబుతున్నాడు. వారి మూలుగుని విన్నానని చెబుతున్నాడు. వారిని విడిపించుటకు ఇదిగో దిగి వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. రమ్ము, నేను ఇప్పుడే నిన్ను ఐగుప్తునికి పంపుదునని మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? అధికారినిగాను విమోచకుడిగాను నియమించి పంపించెను. తర్వాత యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వస్తాడు, ఇలాంటి ప్రవక్తని మీలో ఒకరిని పుట్టిస్తాను అని. ఇదంతా కూడా యూదులకు చెబుతున్న సందర్భం. స్టెఫను గారు ఒక పొడుగాటి ప్రసంగం. అసలు ఈ 2 అధ్యాయాల్లో మొత్తం పాత నిబంధన అంతా చుట్టేస్తాడు. స్టెఫన్ ప్రసంగం ఇదంతా యూదులు ముందు కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ అబ్రాహాము మొదలుకొని చెబుతాడనమాట. మొత్తాన్ని పాత నిబంధన మొత్తం మీకు అర్థమవ్వాలి అంటే, పాత నిబంధన సారాంశం అంతా అర్థమవ్వాలి అంటే ఈ 2 అధ్యాయాల్లో స్టెఫన్ ప్రసంగం అర్థమైపోద్ది. అంత చేసి చివరికి అంటాడు, అయినా మీరు మోషేని నమ్మారులే కానీ విమోచకుడుగా, లేకపోతే మోషేని మీరు విమోచకుడిగా చూశారో లేదో నాకు తెలియదులే, కానీ అటువంటి ప్రవక్తనే పుట్టిస్తానని మీకు చెప్పాడు కదా,
అలాంటి విమోచకున్నే పుట్టిస్తానని మీకు చెప్పాడు కదా అని అంటే వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరిని? స్టెఫన్ని. ఇక్కడ ఆయన చెబుతున్న మాట, యేసుక్రీస్తు వారు ఒక విమోచకుడు. ఏంటయ్యా విమోచకుడు చేసే పని? ఏంటయ్యా విమోచన వల్ల మనకు లాభం అంటే అక్కడ అంటున్నాడు, ఐగుప్తీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకిరి చేయించుకున్నారు, వాళ్ళ ప్రాణాలు విసిగిపోయాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మొర్రపెట్టారు, ఏడ్చారు. అప్పుడు దేవుడు మోషేని విమోచకుడుగా పంపించారు. మనం మోషే అనగానే నాయకుడిగా ఎక్కువ పరిచయం, కానీ మోషేని విమోచకుడిగా తక్కువ పరిచయం చేసుకుని ఉంటాం. ఇంతకుముందు మీరు అన్నారో నాకు తెలియదులే, కానీ నేను మొదటిగా చదువుతున్నప్పుడు తెలుస్తుంది అంతే. మోషేని విమోచకుడిగా పరిచయం చేశాడు భక్తుడు. ఎందుకంటే యేసయ్య కూడా విమోచకుడే. ఇదిగో ఆ ఐగుప్తులు ఎలాగైతే, ఇజ్రాయేలీలు ఎలాగైతే ఐగుప్తుల కింద దాస్యత్వంలో ఉన్నారో, దాసులుగా ఉన్నారో, ఒక దురవస్థను, ఒక బాధాకరమైన స్థితిని, ఒక నెమ్మది లేని స్థితిని ఎలాగైతే గడుపుతున్నారో దాని నుండి విడిపించటానికి మోషేని విమోచకుడుగా నియమించాడు. అంటే విమోచకుడు అంటే అర్థం ఏమిటి అంటే, ఒక దురవస్థ నుండి, ఒక నెమ్మది లేని స్థితి నుండి, ఒక బానిసత్వం నుండి, ఒక దాస్యత్వం నుండి, ఇదిగో నీవు నేను ఒక తప్పించుకోలేని స్థితి నుండి విడిపించే కార్యక్రమాన్ని విమోచించటము అంటాము. చిన్న కార్యము కాదు అది. విమోచించడం చిన్న కార్యము కాదు. అలాగే యేసుప్రభు అందుకే అంటున్నాడు, ఇదిగో అందుకే ఆ అన్నా ప్రవక్తి ఆమె చెప్పిన ఒకే ఒక మాట ఏంటి తెలుసా? ఇదిగో ఇజ్రాయేలీల విమోచన అని చెప్పింది ఆమె. ఇజ్రాయేలును విడిపించే స్థితి ఎవరికి ఉంది అంటే, ఈ యెరూషలేమును విడిపించే స్థితి ఎవరికి ఉందంటే, ఈ యూదులను విడిపించే స్థితి ఎవరికి ఉంది అంటే, వారి యొక్క దురవస్థ నుండి, వారి యొక్క నెమ్మది లేని స్థితి నుండి ఎవరు విడిపించగలరంటే ఒకే ఒక విమోచకుడు, అది యేసుక్రీస్తు వారు అంటున్నాడు అనమాట. ఇప్పుడు యూదులకు వచ్చిన కోపం ఏంటి తెలుసా? అరే మేము దేని కింద బానిసలుగా ఉన్నాం అనేది వాళ్ళ దాస్త. యోహాను సువార్త 8వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 44 వరకు మీరు చదవండి. మొన్న అక్కడ ఆగిరిపల్లిలో చెప్పినప్పుడు ఓన్లీ చెప్పాను తప్ప దీన్ని వివరించలేదు, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మనం మాట్లాడేది ఓన్లీ విమోచకుడు అనే ఒక మాట మీదే. అది ఓవరాల్గా మీకు పరిచయం చేసే యేసయ్య అంటే ఇలా ఉండాలి అని. కానీ ఒక విమోచకుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. విమోచించడాన్ని ఇంకొక పర్యాయ పదం ఏంటంటే స్వతంత్రం ఇవ్వటం. అర్థమవుతుందా? ఏమంటాం? ఫ్రీడమ్, స్వతంత్రత. విమోచన అన్నా, విడిపించడం అన్నా, స్వతంత్రం అన్నా ఒకటే. మీకు అర్థమవడానికి చెబుతాను. మనందరం స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం, అవునా కాదా? ఏ రోజు జరుపుకుంటాం? ఆగస్టు 15 జరుపుకుంటాం, అవునా? స్వతంత్ర దినోత్సవం. ఎందుకు జరుపుకుంటాం? దేని నుండి? బ్రిటిష్ వారి యొక్క ఆ యొక్క దాస్యత్వంలో నుండి మనము విడిపింపబడిన రోజుని స్వతంత్ర దినముగా మనము మాట్లాడతాం. కాబట్టి విమోచన అన్నా, విడిపించడం అన్నా, దాస్యత్వం నుండి విడిపించడం అన్నా, స్వతంత్రం అన్నా, ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదాలు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మోషేని ఎలాగైతే ఆనాడు ఇజ్రాయేలును విమోచించాడో ఆ ఐగుప్తుల నుండి, ఇదిగో ఈనాడు మిమ్మల్ని కూడా విమోచించడానికి యేసయ్య పుట్టాడు అని అనగానే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రశ్న ఏంటి తెలుసా? మా పితరులు అంటే ఐగుప్తుల కింద బానిసలుగా ఉన్నారు, బాగానే ఉంది, మేము ఎవరికి బానిసలుగా ఉన్నాం? ఆ మాట అడిగింది ఎవరు తెలుసా? యేసును నమ్మిన యూదులు, నమ్మని యూదులు కాదు. చాలా జాగ్రత్తగా సందర్భాన్ని ఆలోచిద్దాం. 31వ వచనం. కాబట్టి యేసు, యోహాను సువార్త 8:31, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తనను నమ్మిన యూదులతో, ఎవరితో? తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఇంకో మాట జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య స్వతంత్రుడు చేయడు.
యేసయ్య చెప్పిన మాటలు మనల్ని స్వతంత్రులుగా చేస్తాయి. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసయ్య దగ్గరికి వస్తే మీకు సమాధానం వస్తుంది, యేసయ్య దగ్గరికి వస్తే మీకు వెలుగు వస్తుంది, యేసయ్య దగ్గరికి వస్తే మీకు రక్షణ వస్తుంది, యేసయ్య దగ్గరికి వస్తే మీకు మహిమ కీర్తి వస్తుంది, యేసయ్య దగ్గరికి వస్తే మీకు విమోచన వస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా చేస్తే ఇవన్నీ కలుగుతాయని అర్థం. మీకు అర్థమవుతుందా? సాధారణంగా యేసయ్యని దగ్గరికి వస్తే ఎన్ని జరుగుతాయి అంటాం కదా, దాని అంతరార్థం ఏంటంటే యేసయ్యని దేవుడు అని చెప్పి ఒప్పుకుంటాని కాదు. ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, ఆ మాటలు వింటి ఆ ప్రకారంగా గైకుంటే మనకి కీర్తి వస్తుంది. అంతేనే కదా? యేసయ్యని నమ్ముకున్నావు, ఇంకా బూతులు మాట్లాడలేదు, నేను కీర్తిస్తారు అందరూ. యేసయ్యని నమ్ముకున్నావు, ఇంకా పాడలవాట్లు మానలేదు, నిన్ను కీర్తిస్తారు అందరూ. అదే యేసయ్యని నమ్ముకుని అవన్నీ మానేస్తే, యేసయ్య చెప్పాడు త్రాగకూడదని, యేసయ్య చెప్పాడు బూతులు మాట్లాడకూడదని, యేసయ్య చెప్పాడు పోకిరి చేష్టలు చేయకూడదని, యేసయ్య చెప్పాడు సమయాన్ని వృధా చేయకూడదని. అంటే ఈ మాటలు విని యేసయ్య చెప్పాడు సమయమందు అసమయమందు సువార్త ప్రకటించు అని. అందుకే అలా కష్టపడి సువార్త చేసిన మనం ఎంత గౌరవిస్తాం. వాళ్ళు యేసయ్యని నమ్మటం అంటే అర్థం ఏంటి అంటే, యేసయ్య చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, వాటిని గైకొనటం అని అర్థం. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది యేసయ్యని నమ్ముకున్న మాకేం జరగలేదంటారు. యేసయ్యని నమ్ముకుంటే ఏం జరగదు. యేసయ్యని చెప్పిన మాటల ప్రకారం చేస్తే జరుగుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం జరగదు. డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని రోజులు పత్యం చేసి టయానికి టాబ్లెట్ వేసుకుంటే జరుగుతుంది. లేకపోతే నువ్వు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ డబ్బులు ఖాళీ అవడం ఉపయోగం ఉండదు. సో మనం చేసేది అదే, బుర్ర లేనితనం, చాలా బుద్ధి లేనితనం. కాబట్టి ఎప్పుడు యేసయ్యని నమ్ముకుంటే మీకు ఇది జరుగుద్ది, యేసయ్యని నమ్ముకుంటే ఇది జరుగుద్ది అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్యని నమ్ముకొని ఆయన మాటల ప్రకారంగా నువ్వు బ్రతికితే అని అర్థం. ఆ సత్యం ఉంది చూసావా, ఆ వాక్యం అనే సత్యం ఉంది కదా, అది నిన్ను స్వతంత్రుని చేస్తుంది. ఆ వాక్యం నిన్ను బూతులు మాట్లాడలేగా మార్చివేసి నిన్ను ఆ బూతులు మాట్లాడే ఆ యొక్క బానిసత్వం నుండి విడిపిస్తుంది అన్నమాట. ముందుకు వెళ్దాం, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. విమోచకుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది విమోచన గ్రంథం. దేని నుండి విడిపించడమయ్యా అంటే దాస్యత్వము నుండి. పాత నిబంధనలో ఫిజికల్ దాస్యత్వం, ఐగుప్తులు కనపడతారు, రాజులు కనపడతారు, ఫిలిస్తీన్లు కనపడతారు, అమ్మోనీలు కనపడతారు, కనానీలు కనపడతారు, అశ్షూరీలు కనపడతాడు, బబులోనీలు కనపడతారు. ఇదంతా ఫిజికల్ విమోచన. అర్థమవుతుందా? విడిపించాడు వాళ్ళందరి నుండి ఆయన. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఫిజికల్ విమోచన కాదు. అందుకే యూదులు అడుగుతున్నారనమాట, మేము ఎవరి కింద ఉన్నాము అని. కిందకి వెళ్ళిన మీరు అడగండి. చూడండి 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, ఎవరు? యేసయ్యను నమ్మిన యూదులు, నమ్మని యూదులు కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ యూదులు? నమ్మిన యూదులు. ఏమన్నారు చూడండి, మేము అబ్రాము సంతానము, మేము ఎన్నడను ఎవ్వనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయన తనిరి. ఎంత మాట చూడండి మీరు. వాళ్ళకి ఇప్పుడు దాకా ఫిజికల్గా జ్ఞాపకం ఉంది, భౌతికంగా జ్ఞాపకం ఉంది. అందుకే వాళ్ళకి అర్థమవుతుంది మమ్మల్ని ఎవడు ఏలట్లేదే. రోమీలు కూడా ఏలిన అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు వాళ్ళకి. యూదులు అంటే భయపడే వాళ్ళు రోమీలు కూడా. వీళ్ళ సభ వీళ్ళకు ఉండేది మహాసెనేటన్ సభ, వీళ్ళని అంత పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు యూదులనేమి అంత ఈజీగా. ఎందుకంటే వీళ్ళు కూడా పనులు ఇచ్చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళ అధికారాలు వీళ్ళవే, సమాజ మందిరాలు వీళ్ళు నడిపించుకునే వాళ్ళు, ఎవరు అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. యూదులు అంటే మ్యాక్సిమం రోమిలకు కూడా. మీరు చూడండి, అందుకే పిలాతు ఏమంటాడో తెలుసా, యేసు ప్రభు నీతిమంతుడని తెలిసి అయినా వదిలిపెట్టడానికి ఇష్టపడాడు. ఎందుకు తెలుసా? యూదులు కొంచెం భయం ఉంది, భయం ఉంది కాబట్టే చంపేశారు. లేకపోతే యూదులు అంటే భయం లేకపోతే, అసలు వాళ్ళంటే లెక్క లేకపోతే, వాళ్ళ ఆవిడని భయపెట్టాడు దేవుడు, కల్లో వణికిచ్చాడు. కాబట్టి దెబ్బకి వద్దురా అని చెప్పేసి తోలేసేవాడు. భయం ఉంది యూదులంటే. దేవుడు ఎక్కడా కూడా వాళ్ళని అంత చిన్నగా చూడలేదు. కాబట్టి వీళ్ళకి చాలా గర్వం ఉంది. యేసయ్య ఇదిగో మీరందరూ నా మాటలు విని ఆ ప్రకారంగా మీరు నడిస్తే అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు,
అప్పుడు మీరు సత్యాన్ని అనుసరించిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది. అంటే మిమ్మల్ని విమోచిస్తుంది, మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపిస్తుంది అని అనగానే అసలు మేము ఎవరికి బానిసలుగా ఉన్నాం అన్నది వాళ్ళ ప్రశ్న. మేము అబ్రాహాం సంతానమే, అప్పటి నుండి ఇప్పటివరకు మేము ఎవరికి బానిసలుగా ఉన్నట్టు మాకు కనబడటం లేదే అని అంటున్నాడు అనమాట. అంతా వాళ్ళది ఫిజికల్. అందుకే మీరు చూడండి, యేసయ్యను కూడా సిలువ వేసినప్పుడు ఎందుకు ఏమన్నారని చెప్పాను మీకు. యేసయ్య వస్తాడు రాజుగా, రాజు అనగానే వాళ్ళ ఉద్దేశం ఏమనుకున్నారు? 2 ఖడ్గాలు పట్టుకుంటాడు, గుర్రం మీద వెళ్తాడు, హేరోదుని తల నరికేస్తాడు, ఎమ్మటి సింహాసనం మీద కూర్చుంటాడు, రండి మంది రాజ్యం అంటారు అనుకున్నారు వాళ్ళు. అందుకే ఆ యొక్క మట్టల ఆదివారం రోజున చక్కగా చీరలు పరిచి వస్త్రాలు పరిచి రాజులాగా ఆహ్వానించిన వాళ్ళు తర్వాత 2 రోజుల తర్వాత ఆదివారం పిలిచారు. తర్వాత శుక్రవారం అంటే గట్టిగా 5 రోజుల తర్వాత ఆదివారం మట్టల ఆదివారం, నెక్స్ట్ శుక్రవారం వేసేసారు సిలువ. అంటే ఇంకా గురువారం నైట్కే ఒక మాట చెప్పాలంటే. అంటే వితిన్ 4 రోజుల్లో ఏ జేజేలని పలికాయో ఆ చేతులు కేకలేసాయంట, చంపేయండి 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 అని. కారణం ఏంటి? అంత మార్పు ఏంటి? ప్రవక్తలు రాజు అనగానే వీళ్ళు ఇలా అనుకున్నారనమాట. కత్తి పట్టుకుని వచ్చేస్తాడు, హేరోదుని చంపేస్తాడు, ఇక ఆయన రాజుగా కూర్చుంటాడు, మళ్ళీ అందరికీ వీడికి సీఎం పోస్ట్, ఆడికి ఎమ్మెల్యే పోస్ట్, వీడికి ఎంపీ పోస్ట్ ఇచ్చేస్తాడు అనుకున్నారు యూదులు. ఇప్పుడు దాకా అధికారులు అందరూ ఎవరు? రోమీలు, అవునా కదా? ఇప్పుడు యేసయ్య రాగానే ఇక అధికారులు మేము ఉంటాం అని అనుకున్నారు వాళ్ళు. అలా జరగకపోయేసరికి యేసయ్యని సిలువ వేయమని కేకలేశారు. కాబట్టి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. పాత నిబంధనలో విమోచన వేరు, కొత్త నిబంధనల విమోచన వేరు. పాత నిబంధనల విమోచకుడు వేరు, కొత్త నిబంధనల విమోచకుడు వేరు. అంటే అర్థం ఏంటంటే మోషే విమోచించాడు, కానీ అది ఫిజికల్గా మనుషుల నుండి. కానీ కొత్త నిబంధనల యేసయ్య విమోచకుడు, అదే ప్రవక్త. కానీ ఇదేంటి అంటే ఫిజికల్ కాదు. ఫిజికల్ అయ్యి కాదు కాబట్టే వాళ్ళకి అర్థం కాలేదు. మేము ఫిజికల్గా లేమంటున్నారు, మేము ఎవరికి అందన్నామయ్యా బానిసలుగా అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. 34వ వచనం, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో మీరందరూ దేనికి దాసులుగా ఉన్నారు తెలుసా యూదులారా? లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేనికి దాసులుగా ఉన్నారంటే పాపానికి దాసులుగా ఉన్నారు. అర్థమవుతుందా నీకు? వాళ్ళేమో ఫిజికల్ దాస్యత్వం అనుకుంటున్నారు, అందులోనే విడిపిస్తారనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసయ్య మాట్లాడేది ఎక్కడా కూడా కొత్త నిబంధనలో మీకు ఎక్కడా కూడా ధనము ఇలాంటివి కనపడవు. పాత నిబంధనలో నీ పిండి పిసుకు తొట్టెలోను, ఇదిగో నీ ఇంటిలోను, అన్నిటిలోనూ ధనమే, అవునా కదా? నువ్వు ఏదేస్తే అది బహుగా ఫలిస్తుంది, బహుగా వృద్ధి వస్తుంది. నువ్వు కొంచెం విత్తితే ఎంత వస్తుంది. అంత భౌతికపరమైన వాటి గురించి మాట్లాడతాడు. కానీ కొత్త నిబంధనలో భౌతికపరమైన ధనాపేక్ష గురించి, అంటే ధన సంపాదన కానీ ఇదిగో దేవుని నమ్ముకుని ఎంత వస్తుంది, అంత వస్తుంది, అంత వస్తుంది అని అసలు ఎక్కడా మాట్లాడు. కొత్త నిబంధన అంతా ఎలుగెత్తేది ఎందుకంటే మీరు శ్రమల కోసం నియమింపబడ్డారు, మీరు శ్రమల కోసం పిలవబడ్డారు. సద్భక్తితో మీరు దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే మీకు హింసించక తప్పడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి శ్రమలే ఆశీర్వాదంగా కనపడతాయి. అక్కడేమో దేవుని నమ్ముకుంటేనేమో చక్కగా ధనవంతులుగా చేసేవాడు, రాజులను భయపెట్టేవాడు. రాజులు సైతం కూడా అబ్రాహాముకి వణికిపోయి, ఇదిగో నీ భార్యను తీసుకెళ్ళి నన్నెందుకు పాపం చేసేలా చేస్తావు, నన్నెందుకు మీ యెహోవాత చంపేసేలా చేస్తావు, ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు చెల్లి అని భయం పడి ఇచ్చేసారనమాట, అవునా కదా? చాలామంది రాజులు వణికిపోయారు, యెహోవామో వాళ్ళ వెనకున్న దేవుడు మామూలు దేవుడు కాదు అని. అంత ఫిజికల్గా చాలా వ్యత్యాసం మీరు చూసుకోవాలి. పాత నిబంధన విమోచనను కొత్త నిబంధన విమోచనకి చాలా తేడా ఉంది. పాత నిబంధనలో అంత ఐశ్వర్యము, ఆరోగ్యము, ఇదిగో హిజ్కియాలాగా ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుకోవడము ఇలాంటివి కనపడతాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయుష్ పెంచుకున్నాడు ఆయన కనపడవు. కొత్త నిబంధన వచ్చేసరికి టోటల్ డిఫరెంట్. నన్ను నమ్ముకుంటే ఇదిగో రాజులకు రాజు నేను, కాబట్టి వాళ్ళందరూ నేనేం చేయలేరని అక్కడ చెబితే ఇక్కడ అంటున్నాడు మిమ్మల్ని శ్రమ పెడతారు, మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు. అర్థమవుతుందా మీకు? టోటల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట.
మీరు పాత నిబంధన కళ్ళజోడులో పెట్టుకొని కొత్త నిబంధన చదివితే యేసయ్యని ఇంకా అలాగే పరిచయం చేస్తారు. మీరు కొత్త నిబంధన కళ్ళజోళ్ళ మీద పెట్టుకోవాలి యేసయ్యని. అర్థమవుతుందా? ఈనాడు చాలామంది మనము యేసయ్యని పాత నిబంధన కళ్ళజోళ్ళ నుండి చూపిస్తున్నాం. అందుకే వాళ్ళందరూ చాలామంది యేసయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది ఇవ్వకపోయేసరికి వెళ్ళిపోతున్నారు. మా అబ్బాయికి గుండెలో హోల్ ఉందయ్యా, యేసయ్యని నమ్ముకోమన్నా, నమ్ముకున్నామయ్యా, ఆయన చచ్చిపోయాడయ్యా, అందుకే వదిలేసామయ్యా, మాకేం చేశాడు దేవుడు అని అంది మా అత్త. ఏం చేద్దాం చెప్పండి? అంటే వాళ్ళకి పరిచయం చేయడం తప్పు పరిచయం చేశారు. ఈయన ఎవరనుకున్నావు? సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఈయన ఎందుకు నమ్ముకోవాలి? విమోచించడం కోసం. యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి తెలుసా? నీకు నాకు పాపం అనే ఒక బంధకత్వం ఉంది. నీవు నేను ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక పాపం అనే దానికి దాసుడు. ఈరోజు యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడో కూడా మీకు అర్థమవుతుంది. అందుకే ఆ యొక్క అన్న ప్రవక్త అంత ఆనందముతో దేవుని స్తుతించి, ఇదిగో యెరూషలేము వారారా, మీ కొరకు వచ్చింది విమోచన అందనమాట. ప్రతి మనిషి జయించలేనిది తన అంతర్గత పాపమును. తమ అంతర్గత పాపాన్ని జయించలేక అందరూ కూడా ఈ పాపానికి దాసులుగా ఉన్నారు. యేసయ్య మాట్లాడే దాస్యత్వం అదైతే వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము అబ్రాహాము సంతానం, మా పితరులు ఐగుప్తుల కింద బానిసలుగా ఉన్నారు, ఒకే కానీ మేమెవడి కింద బానిసలు అని అడుగుతున్నారు వాళ్ళు. పాపము 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 చేయు ప్రతి వాడు పాపానికి ఎవడంట? దాసుడు, బానిస. ఆ పాపముతో సమాధానము లేని, నెమ్మది లేని, దౌర్భాగ్యమైన స్థితిని గడిపేవాడు. ఇందుకేంటయ్యా పాపము? ఎంత వాదిస్తారు తెలుసా? కిందకి వెళ్తారు, మేము ఎంతకాడికి అబ్రాహాము సంతానం అంటారు. కాదు కాదు, మీరు నిజంగా అబ్రాహాము మీకు తండ్రి అయితే అబ్రాహాము చేసిన క్రియలు మీరు చేయాలి. అబ్రాహాము ఏం చేశాడు? దేవుని నమ్మాడు, క్రియలు చూపించాడు. మీరేం చేస్తున్నారు? నన్ను మాత్రం నమ్మట్లేదు మీరు. ఎంత రచ్చ జరుగుతుంది కింద, మీరు మనసు పెట్టి చదవండి. తర్వాత తేపకి మేము అబ్రాహాము మాకు తండ్రి అంటారు, కానీ అబ్రాహాము చేసిన క్రియలు మీరు చేయట్లేదు అంటాడు. మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు అంటాడు మళ్ళీ యేసయ్య. ఇంకొక విచిత్రం ఇక్కడ, పాపానికి దాసులం అంటున్నాగా. ఏంటి పాపం? అంతేనే కదా. ఆ పాపం అంటే ఏంటో కూడా కింద చెబుతాడు. పాపానికి దాసులము. ఇంతకేంటయ్యా పాపం అంటే, ఒకడున్నాడు, వాడికి మీరు పిల్లలుగా తయారయ్యి వాణ్ణి మీరు తండ్రిగా చేసుకొని వాని యొక్క దురాశలను నెరవేరుస్తారు అంటాడనమాట. మేము అబ్రాహాము తండ్రి అంటే యేసుప్రభు అంటాడు తెలుసా, మీకు ఇంకొక తండ్రి ఉన్నాడు అంటాడు. అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది ఆ సందర్భం చదువుతున్నప్పుడు. వాళ్ళు ఎంతకాడికి మాకు అబ్రాహాము తండ్రి అంటే, మీరు అబ్రాహాము తండ్రి కాదు, మీరు వేరొకటి తండ్రి పిల్లలు అంటాడనమాట. ఎవరి తండ్రి? వేరొక తండ్రి పిల్లలు మీరు. ఎవరయ్యా ఇంతకు వేరొక తండ్రి అంటే, కొండ బద్దలు కొట్టినట్టు బద్దలు కొడతాడు, మంటలు వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ మాటలు చెప్పగానే ఇది నిజంగా సమరయుడు దెయ్యము అని అంటారనమాట యేసయ్యని. కింద చదివితే మీరు చదవండి తర్వాత సందర్భాలు 47-48 వచనాలు చదివితే ఎలా ఉంటుంది తెలుసా? ఆ మాట చెప్పగానే అసలు ఉండబట్టలేరు. ఎందుకు స్టెఫన్ని రాళ్ళతో కూడా చంపేశారు? మూర్ఖులారా, ముష్టికుల రాలని తిట్టాడు లాస్ట్లో, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత. అవునా కదా? ఎంత చెప్పినా మీకు అర్థం కాదే. ఆనాడు మోషేని విమోచకుడిగా పెట్టి ఇజ్రాయేలుని కాపాడినట్టు అలాంటి ప్రవక్తను పుట్టిస్తానని మీ యొక్క ప్రవక్తలతో మాట్లాడాడు కదా. అదేరా బాబు నేను చెప్పేది. అయినా మీరు ఎందుకు మారరా, ముస్కల్లారా అంటే కోపంతో పళ్ళు కొరికి రాళ్ళతో కొట్టి చంపేశారు ఎవరిని? స్టెఫన్ని. కారణం ఏంటి తెలుసా? యేసయ్యని విమోచకుడుగా పరిచయం చేసినందుకు. కారణం ఒకటే, యూదులందరితో యేసయ్య విమోచకుడు, యేసయ్య ద్వారానే మీకు విమోచన, యేసయ్య ద్వారానే మీకు విడుదల, యేసయ్య ద్వారానే మీకు స్వతంత్రం అని ఆ ఒక్క మాటకి పళ్ళు కొరికి రాళ్ళు రువ్వుకుని చంపేశారు స్టెఫన్ని. మీరు విమోచకుడు అనే మాట చిన్న మాట అనుకుంటున్నారేమో, మంటలెక్కిపోద్ది యూదులకి ఆ మాట వింటే. నిజంగానే మంటలెక్కిపోతుంది. ఎంతకాడికి మేము అబ్రాహాము తండ్రి అంటుంటే యేసయ్య వేరొక తండ్రి అంటున్నాడు. ఏమంటాడు చూడండి, ఇంకా కింద ఏమో తెలుసు మీరు. ఫాస్ట్గా చదువుతాను. 39 నుండి చూడండి, ఒకసారి వినండి, మీకు అర్థమైపోద్ది. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రాహాము అని. యేసు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రాహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలైనా చేయుచున్నారని వారితో చెప్పాను. ఏ క్రియలంట?
మీ తండ్రి క్రియలే. చంపేది ఎవడి క్రియలు తెలుసా? మీకు కూడా తండ్రి ఉన్నాడు. నన్ను చంపుదామని వెతుకుతున్నారు కదా, మీకు కూడా తండ్రి ఉన్నాడు. ఇంకా చూడండి, మీ తండ్రి క్రియలే మీరేం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారని చెప్పి తర్వాత మాట 40వ వచనం, దేవుని వలన వినిన సత్యము. అందుకు వారు 39 మళ్ళీ చదువు. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రాహాము అని యేసు, మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుతున్నారే, అబ్రాహాము అట్లు చేయలేదు. 41, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పను. అందుకు వారు మళ్ళీ, మేమేమన్నా వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము. ఎంత బాగా చెప్తున్నా తెలుసా? అదేంటి, మేము అబ్రాహాము సంతానం, మళ్ళీ నువ్వు ఇంకొక తండ్రి అంటున్నావేంటి? మేము మాకు ఒకడే తండ్రి అబ్రాహాము, నువ్వు ఇంకొక తండ్రి అంటున్నావేంటి? అలా సంభాషణ చూడండి ఎంత మామూలుగా ఉంటుందో, ఎంత గట్టిగా వాదిస్తున్నా తెలుసా? మేము ఎవరి వల్ల పుట్టలేదంట, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నేను అంతటా నిన్న వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపిన మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు తండ్రినై ఉన్నాడు. ఎంత బాగా చెబుతాడు తెలుసా? పళ్ళు కొరికేశారనమాట. మేమన్నా విచార సంతానం అనుకుంటున్నావా? యేసే చాలా క్లియర్గా అన్నాడు, మీరందరూ అపవాది పిల్లలు, వాడి దురాశలు మీరు నెరవేరగోరుస్తున్నారు. మీరందరూ వాడి దురాశలు నెరవేరగోరుస్తున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? వారి దురాశలు నెరవేరుస్తున్నారు. పాపం అంటే ఏంటో చెప్తున్నా మీకు. ఇక్కడ పాపానికి దాసులు అన్నాడు కదా, మీరందరూ పాపానికి దాసులు అన్నాడు కదా. ఏంటయ్యా పాపం? అపవాది యొక్క దురాశలని మనము అనుసరించి నడవటము ఏంటి అంటే పాపము. ఈరోజు మనందరము కూడా అపవాది యొక్క దురాశలకి మనము బానిసలము. ఎవరికి? అపవాది యొక్క దురాశలకి మనం ఎవరము? బానిసలం. ఆ యూదుల్లో ఒక గుంపు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల గుంపు. వాళ్ళు ఏ దురాశలో ఉన్నారు తెలుసా? ధనాపేక్ష అనే ఒక దురాశకి వాళ్ళు బానిసలు. దేనికి? ధనాపేక్ష. అపవాది యొక్క దురాశలో ఒక దురాశ ధనాపేక్ష. అందుకే మీకు చెప్పాను, లాజరు, ధనవంతుడు లాజర్ స్టోరీ ఎవరితో చెప్పాడు? ఆయన ధనాపేక్షులైన పరిసయ్యులతో చెప్పాడు. మీ ధనాన్ని సువార్త కోసం ఖర్చు పెట్టకపోతే రేపు మీరందరూ కూడా ధనవంతుడి ప్లేస్లో ఉంటారా అని చెప్పడానికి చెప్పాడు. అదంతా అవునా కదా? ఇంతకుముందు మీకు చెప్పాను నేను ఒక పోలిక కూడా. ఒకటి దగ్గర, యజమాని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అన్యాయం చేస్తే ఆయన తీసేశాడు. అప్పుడు ఒకటి దగ్గర 50 లక్షలు ఉంటే 25 లక్షలు అని రాశాడు. ఒకటికి 50,000 అంటే 25,000 అని రాసి వాడు తెలివిగా వ్యవహరించాడు. అన్యాయపు సిరి వాళ్ళని ఏం చేశాడు? వాడు స్నేహితులను సంపాదించుకున్నాడు. మీరు కూడా అన్యాయపు సిరి అయిన ఈ ధనము నుండి ఉపయోగించి మీరేం చేయాలి? అనేక మంది రాజ్య కట్టడానికి ఉపయోగించి అనేక మంది దేవుని పనులు చేయాలి. అలా మీరు చేయకుండా పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, శాస్త్రులారా, మీరందరూ సంఘ బోధకులుగా చెప్పుకుంటూ, సంఘ పెద్దలుగా చెప్పుకుంటూ, ధనాన్ని వెనకేసుకుంటూ, యేసుక్రీస్తు వారు ఆ రోజు ఏమన్నాడు తెలుసా? మందిరంలోకి వెళ్ళగానే ఏముంది తెలుసా? ప్రార్థనా గదులు, చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ప్రశాంతత లేదు. ఆడు పెడితేనే వాడు పావురాలు అమ్ముతున్నాడు, ఈడు పెడితేనే వీడు మేకలు అమ్ముతున్నాడు, ఈడు పెడితేనే వీడు పెద్ద పెద్ద స్టాల్స్ చేసేసాడు. ఎప్పుడన్నా మీరు మేరీమాత తిరణాలకి వెళ్ళారు విజయవాడ? 2 కిలోమీటర్లు ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు? మొత్తం స్టాల్స్ ఉంటాయి. పండగని వాళ్ళు చక్కగా ధనం సంపాదించుకుని ఆడుకుంటారు పెద్దలందరూ. ఆ స్టాల్స్ అన్నీ కూడా ఎవరి ఉంటాయి తెలుసా? ఆర్సీఎం చర్చిలో పెద్దలే ఉంటాయి, వేరే వాళ్ళు ఉండవు. నీవు నేను వెళ్ళి స్టాల్ పెట్టుకుంటామంటే ఎవరు? వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. ఎవరిని? దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చేశాడని. ఎందుకు? వాళ్ళని తాళ్ళతో మరి కొట్టి పేని మరి కొట్టడానికి వచ్చిందంటే అంత ధనాపేక్షలు వీళ్ళు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు బైబిల్లో వాళ్ళకు బాగా పెట్టిన పేరు ధనాపేక్షులు. ఈరోజు మీరు ఆ ధనాన్ని ఉపయోగించి మీరు అంతా దోచుకుంటున్నారు కదా నా పేరు చెప్పి. మీకు ఇచ్చిన ధనాన్ని రాజ్యం కట్టడానికి వాడకుండా, దేవుని పిల్లల్ని సంపాదించడానికి వాడకుండా, అన్యాయపు సిరి వలన మీరేం చేయాలి? స్నేహితులను సంపాదించుకోకుండా ధనం వెనకేసుకుంటున్నారే. రేపు మీ బ్రతుకులన్నీ కూడా ఒకరోజు చచ్చిపోతారు, పాతి పెట్టబడతారు. అప్పుడు ధనవంతుడి ప్లేస్లో మీరు ఉంటారా అని చెప్తున్నాడు అనమాట.
అందుకు ఆ పోలిక చెప్పింది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, యూదులు పర్టికులర్గా పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఏ పాపానికి, ఏ దురాశకి బానిసలు అంటే ధనాపేక్షకి బానిసలు. అందుకని అన్నాడు, మీరందరూ అపవాది పిల్లలరా, మీరందరూ బానిసత్వంలో ఉన్నారు, మీకు అర్థం అవటం లేదు. మీరేదో సమాజ మందిరాల్లో కనపడుతున్నారు. యేసయ్యను నమ్మినీదులతోనే నమ్మనీదులతో మాట్లాడుతున్నాడా? ఇది బాగా అండర్లైన్ చేయండి. నమ్మినీదులా నమ్మనీదులా? చివరికి అన్నది ఎవడు తెయ్యాలని వాళ్ళే అన్నది. చాలామంది దేవుని నమ్ముకున్నామన్న భ్రమలో ఉంటాం, కానీ మన యొక్క లోపల అంతర్గత స్థితిని మనం గ్రహించుకోవాలి. ఇంకా మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం పర్టికులర్గా చదవండి, మొత్తం దురాశలు తెలిసిపోతాయి. పరిసయ్యులు, సద్దూకయ్యులది మొట్టమొదటి ఏంటంట, అగ్రపీఠాలు కోరుకుంటారంట. ఏం కోరుకుంటారు? ఏం పీఠాలు కోరుకుంటారు? అగ్రపీఠాలు, వందన వచనాలు. అవునా కదా? విందు స్థలాల్లో అగ్రపీఠాలు కోరుకుంటారంట, వందన వచనాలు కోరుకుంటారంట. యేసయ్యని ఎందుకు చంపుదాం అనుకున్నారు చెప్పండి? మత్సరం. ఇంతకుముందు మాకు దండాలు పెట్టేవాళ్ళు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అందరూ పొలమని యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సమాజ మందిరాలను ఖాళీ అయిపోయాయి. అర్థమవుతుందా? ఇంతకుముందు దెయ్యం పడితే ఒంట్లో బాగాలేకపోతే పాస్టర్ గారు మా దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడో యేసయ్య వచ్చాడంట, ఆయనేమో ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తిరుగుతున్నాడంట, ఆయన ఫ్రీగా పనిచేస్తున్నాడంట అన్ని రోగాలు. వీళ్ళ మీద కొంత ఇస్తే కానీ చేయరు. నిజమే, వాళ్ళందరూ అపవాది యొక్క దురాశలు అనగా పాపం, ఆ పాపానికి బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అది అర్థం అవటం లేదు. ఎంతకాడికి మాకు ఎవడు బానిసకున్నాడు, ఎవరి కింద ఉన్నాం మేము బానిసలు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసయ్య అంతర్గతంగా మాట్లాడుతున్నాడు, ప్రతి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మీరందరూ అగ్రపీఠాలు, వందన వచనాలు కోరుకునే రకం మీరంతా. మీరందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా 10వ వంతు ఇచ్చి ప్రధానమైన న్యాయాన్ని, కనికిరాన్ని వదిలేసే రకం మీరంతా. ఎంత దురాశలు అన్నమాట. ఆ యూదుల్లో ఉన్న దురాశలు, ఆ యూదుల్లో ఉన్న పాపం. మీకు అందరికీ ఏముంది తెలుసా? మేమే నీతిమంతులమనే గర్వం ఉంది. అంతేనా కదా? ఏముంది? మేమే నీతిమంతులమని. మీరు నా మాటలు వినండి, అన్నయ్య తర్వాత సెట్ చేసుకుంటారు, ఓకేనా? మీరు నా మాటలు వినండి, అన్న పని చేసుకోండి. ఏమని గర్వం ఉంది వాళ్ళకి? నీతిమంతులమని గర్వం ఉంది. అందుకే ఇదిగో వారానికి 2 మార్లు ఉంటున్నాను నేను, 10వ వంతు ఇస్తున్నాను నేను, అలాగా నేను లేనన్నారనమాట. ఇవన్నీ తండ్రి యొక్క అపవాది దురాశలు, అదే పాపము, దానికే బానిసలు. అందుకే యూదులతో చాలా క్లియర్ కట్గా చెబుతున్నాడు, మీరందరూ బానిసలుగా ఉన్నారు, మీరందరూ దాస్యత్వం కింద ఉన్నాడు, మీ అందరికీ విమోచన అవసరం, మీ అందరికీ విడుదల అవసరం, మీ అందరికీ స్వతంత్రం అవసరం. ఆ స్వతంత్రం ఇచ్చేది ఎవడు అంటే నా మాటలు మాత్రమే. ఆ మాటలు చెబుతుంటే వాళ్ళకి విర్రవీగే కోపం వస్తుందన్నమాట. 23వ అధ్యాయం మొత్తం చదవండి మత్తయి సువార్త. పరిసయ్యులు, సద్దూకయ్యుల దురాశలన్నీ బయటపడిపోతాయి. మీరందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? సమాధుల్ని బాగుగా డెకరేట్ చేస్తారులే కానీ, అంటే అర్థమేంటి తెలుసా? లోపలంతా ఏముంటుంది? అలాంటి రకం మీరంతా. పైకి మంచిగా తెల్లబట్టలు వేసుకొని బాగా కనపడతారు. ఎలా కనపడతారు? పైకి మేము సమాజ మందిరంలో పెద్దలం, సమాజ మందిరంలో మేము పెద్దలం, ఇదిగో యూదుల యొక్క మంచి సన్హెడ్రన్ సభ ఉంది, అందులో మేము పెద్దలం అని పైకి తెల్లసట్లు వేసేసుకొని పైకి మంచిగా సమాధులు ఎలాగైతే, గోరీలు ఎలాగైతే మంచిగా ముస్తాబు చేస్తామో, లోపల చూస్తే ఏముంటాయి? కూలిన కంపు తప్ప ఏముండదు. ఆ రకం అన్నమాట వాళ్ళని పోల్చింది. అంటే వేషధారణ ఏంటిది? ఇంకొక భయంకరమైన పాపం ఏంటంటే వేషధారణ వాళ్ళలో ఉన్నది. ఇవన్నీ ఎవడివి? అపవాది దురాశలు. కాబట్టి వాడి దురాశలు మీలోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరి సంబంధులు, ఎవరి పిల్లలు? మీరు అపవాది పిల్లలు. మరి పైగా మీరేమంటున్నారు? మేము అబ్రాహాము పిల్లలు అంటున్నారు. ఎంత మోసమో మీరు చూడండి, ఎంత భ్రమో మీరు చూడండి. వాళ్ళ మతంలో చేర్చుకోవడానికి అవసరమైతే సముద్రం అంతా చుట్టూ వచ్చేస్తారంట, 7 సముద్రాలు. తెలుసా మీకు? మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు మనసు పెట్టి చదివితేనే ఆ అపవాది దురాశలు ఏంటో తెలుస్తాయి, ఆ యూదులో ఉన్న పాపాలు ఏంటో తెలుస్తాయి, వాళ్ళు దేనికి బానిసలో తెలుస్తాయి. ఒక భయంకరమైన మాట అంటారండి తెలుసా? మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇదిగో మీకున్న ధనమంతా దేవార్పితం ఇచ్చేయండి దేవునికి, మీ అమ్మ నాన్న కూడా చూసుకోక్కర్లేదు అంటారంట. అంత దౌర్భాగ్యులు వాళ్ళు. ఏంటి? తల్లిదండ్రులు పెంచి పోషించాల్సిన బాధ్యత కుమారుడిదే కదా. అలా ఏమంటారు తెలుసా? లేదు నువ్వు సంపాదించేదంతా దేవార్పితం, అంటే దేవునికి అర్పించేసేయాలి.
తల్లిదండ్రులకు అవసరం లేదు. దేవుని పేరుతో వాళ్ళ బాధ్యతలను కూడా మానేసేలా చేసే దౌర్భాగ్యులు. కుమారుల కుమార్తెల బాధ్యత కదా తల్లిదండ్రులు చూడటం, వాళ్ళని పోషించటం, అవునా కదా? బైబిల్ అంత క్లియర్గా చెబుతుంది. ముసలితనంలో వాళ్ళని నిర్లక్ష్యం చేయమాకండి. చేయమందే, చేయొద్దందా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆహారం, వస్త్రం, సంసార ధర్మం 3 జరిగించాలంటాడు ఆయన. ద్వితీయోపదేశకాండంలో ఆజ్ఞది. పెళ్లి చేసుకుంటే నువ్వేం చేయాలి? నీ కుటుంబానికి ఆహారాన్ని సంపాదించాలి, నీ కుటుంబానికి వస్త్రాన్ని ఇవ్వాలి, నీ కుటుంబంతో, నీ భార్యతోనే సంసార ధర్మాన్ని సక్రమంగా జరిగించాలి. అలా అయితేనే పెళ్లి చేసుకో, లేకపోతే వద్దంటాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అతిభక్తి. వీళ్ళకి ధనం రావడం కోసం మాకు ఇచ్చేయండి, దేవుడు మీ అమ్మల్ని చూసుకుంటాలే. దేవుడు అంత శక్తిలోనోడా? గాలి మాటలు అవి. ఏ మాటలు? దేవుడు ఆల్రెడీ ఒక క్రమం పెట్టాడు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించాలి, పెద్ద అయిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు పెంచి పోషించాలి. ఇదిగో సంఘంలో ఒక క్రమం పెట్టాడు, లేనివాడికి ఉన్నోడు ఇవ్వాలి, అవునా కదా? ఎక్కడైనా మూటలు వస్తాయని చెప్పాడంటే దేవుడు ఏమన్నా? లేకపోతే నీకు బైబిల్ ఎక్కడైనా మూటలు ఏ ఇంట్లో దింపినట్టుందా? లేకపోతే ఇంట్లో ఏమైనా తవ్వుతూ లంకి బిందులు దొరికినట్టు ఏమైనా దొరికిందా ఎక్కడ బైబిల్లో? లేదు, లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అంత శక్తి లేదా? ఇన్ని డైలాగులు వద్దు. వీళ్ళ అపవాది క్రియలు అన్నీ ఇన్ని కాదు చెబితే మీ కోకొల్లలు ఉంటాయి. అలా అలాంటి వాళ్ళంటే తెలుసా? మోయలేని భారాలన్నీ మీద పెడతారంట. వాటిని తీర్చడానికి చిన్న వేలు కూడా పట్టరంట. ఎలాంటి వాళ్ళంట? మోయలేని భారాలన్నీ మీద పెడతారంట విశ్వాసుల మీద, కానీ వాటిని తొలగించడానికి మాత్రం వాళ్ళ చిటికి నీళ్ళు కూడా శ్రమ పెట్టుకోరంట. వాళ్ళు అంత దౌర్భాగ్యులు. పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు మామూలు కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన స్థితిగతులు. ఇలా చెప్పుకుంటూ వెళితే యూదులు ఎన్ని పాపాలకి బానిసలంటే అన్ని పాపాలకు బానిసలు. కానీ వాళ్ళు విర్రవిగా గర్వం ఏంటి తెలుసా? మేము అబ్రాహాము పిల్లలం, మేము అవ్వడికి బానిసలం అని అడుగుతున్నారు యేసయ్యని. కొండ బద్దలు చేస్తే ఏం చేశాడు తెలుసా? ఈడు దెయ్యం పట్టినోడు అన్నారు. నమ్మలేదు ఆయన్ని. మీకు అర్థం అవ్వాలి. ఇంకా వాళ్ళ యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటి తెలుసా? ఇంకా ధర్మశాస్త్రమే మాకు విమోచన అంటున్నారు వాళ్ళు. ఇదిగో వాక్యమే మాకు విమోచన, ధర్మశాస్త్రంలో ఉన్నాయి చూసారా, అదే విమోచన అంటున్నారు వాళ్ళు. కానీ గలతీ పత్రికలో యేసయ్య పౌలు గారు ఏమంటున్నారో చూడండి. గలతీ పత్రిక 9వ వచనం చూడండి. 9వ వచనం పైన, నీ యందు అన్యజనులందరూ ఏం చేయబడదురు? ఆశీర్వదింపబడదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించను. 9వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనం, క్షమించండి, గలతీ 3:9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ ఏంటంట? శాపమునకు లోనైనారు. ఎందుకు? ధర్మశాస్త్రము గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయటందు నిలకడగా ఉండని ప్రతివాడు ఎవడు? శాపగ్రస్తుడు. వీళ్ళు భలే చెబుతారు తల ధర్మశాస్త్రం, బైబిల్ ఎలా ఉంది, బైబిల్ ఉందని, కానీ దాని ప్రకారం వీళ్ళే చేయరు. అప్పుడు వీళ్ళందరూ ఎవరు? శాపగ్రస్తుడా కాదా? యాకోబు పత్రికలో చాలా క్లియర్గా రాస్తాడు, 10 ఆజ్ఞలు 1 ఆజ్ఞ మీరినా మిగిలిన 9 ఆజ్ఞలు కూడా మీరినట్టేనే కదా. అందుకంటే ధర్మశాస్త్రం ఏంటి అంటే ఒక శాప గ్రంథం. దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం శాపం అని కాదులే, కానీ ధర్మశాస్త్రం మనల్ని శాపగ్రస్తుని చేస్తుంది ఆ మాటల ప్రకారంగా బ్రతకలేకుండా. వాళ్ళందరికీ ఉందా లేదా? ధనాపేక్షలు ఉండొద్దు అని వాళ్ళందరికీ ఆజ్ఞలు ఇచ్చారా లేదా? మీ సహోదరిని ఆశించొద్దని. మరి వాళ్ళందరూ అలా ఆశించారు. పైకి గ్రంథాన్ని చెప్పేస్తున్నారు, ధర్మశాస్త్రం విడుదల, ధర్మశాస్త్రం మనకి విమోచన, ధర్మశాస్త్రం మనల్ని విడిపించేది అని పైకి కబుర్లు చెబుతున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రం వల్ల వీళ్ళు శాపగ్రస్తులైన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆ ధర్మశాస్త్రం వల్ల మీరు శాపగ్రస్తులు అయ్యారు, మీరు ధర్మశాస్త్రం అనే దానికి దాసులైపోయారు, దాని నుండి కూడా విమోచన కావాలంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకలేకపోయాం కాబట్టి యేసయ్య రావాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారంగా అందరం బతికేది ఇంకెందుకు బాధ? అవునా కదా? ఎంత విర్రవీగుడుతనం తెలుసా యూదులది. వాళ్ళు చెప్పే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళే బతకరు, వాళ్ళే శాపగ్రస్తులు. ఒక విధంగా చూపిస్తే అన్నిటికంటే ముందు వాళ్ళకి విమోచన అవసరం. అందుకే అక్కడ యేసయ్యని ఏమని పరిచయం చేస్తారో చూడండి. 12వ వచనము, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ
దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. 14 వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. యేసుక్రీస్తు ఎవరు? విమోచకుడు. ధర్మశాస్త్ర ప్రకారంగా తీసుకుంటే ఒక్కడం కూడా పరలోకానికి ఇవ్వం, మనం కానీ యూదులు కానీ. అవునా కదా? ఒకసారి 613 ఆజ్ఞలు పెట్టుకుని పక్కన చేసుకుని పెంచండి, మనల్ని ఎవడం పరలోకానికి వెళ్ళం. ఒక విధంగా చూస్తే మనం వాటన్నిటికీ దాసులమే మనం. అవునా కదా? అర్థం చేసుకోవాలి మనం వేటికి దాసులము అని. అందుకని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకు మీకు అంత గర్వం? మీరు శాపానికి లోనై ఉన్నారు, మీరు దాస్యత్వం కింద ఉన్నారు, పాపం అనే దాస్యం కింద ఉన్నారు. ఆ పాపం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని అధిక పాపాత్ములు చేస్తుంది అంటాడు రోమా పత్రికలో. అవునా కదా? ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుంది? ఎందుకు అధిక పాపాత్ములు చేస్తుంది? లా లేనప్పుడు శిక్ష తక్కువే. నిర్భయ కేసు లేనప్పుడు ఎవరినన్నా తప్పుడుతో చేస్తే వాళ్ళకి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జైలు శిక్ష. నిర్భయ కేసు తర్వాత ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు వచ్చింది. అవునా కదా? ధర్మశాస్త్రం అంటే లా వచ్చి ఏం చేసింది? మరింత శిక్ష పెంచింది. అవునా కదా? లా పెట్టకముందు అదే పాపం చేసిందాడు, లా పెట్టిన తర్వాత కూడా అదే పాపం చేసింది. మరి అప్పుడేమో శిక్ష తక్కువ, ఇప్పుడేమో శిక్ష ఎందుకు ఎక్కువ? మధ్యలో లా వచ్చింది చూసారా? ఈ లా అన్నిటికంటే ఎక్కువ పాపాత్మలు చేసిందనమాట. సేమ్ ధర్మశాస్త్రం కూడా అంతే. ధర్మశాస్త్రం కూడా ఇంగ్లీష్లో లానే అంటారు. ఈ ధర్మశాస్త్రం ఏం చేసింది తెలుసా? మనల్ని అధిక పాపాత్మలు చేసింది. తెలియక చేస్తే పోనీ అనుకుంటాం, తెలిసి కూడా చేస్తే అటు తోలు తీసేస్తాం కదా మనం, అంతేనే కదా? అది ఇప్పుడు మరి ఇజ్రాయెల్ పరిస్థితి అది అయిపోయింది. తెలిసి చేస్తున్నారు. ఈ ధర్మశాస్త్రము నుండి అనగా ఆ ధర్మశాస్త్రం అనగా ఏదో ధర్మశాస్త్రం అని అదొకటికి మాత్రమని కాదు దాని ఉద్దేశం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వీళ్ళు చేయలేక వాటికి బానిసలుగా ఉంటే దాని నుండి విడిపించటానికి యేసయ్య విమోచకుడయ్యాడు. దాన్నే పాపము అంటాము. నరహత్య చేయడం పాపం. ధర్మశాస్త్రం అంటే అదే కదా. 10 ఆజ్ఞలు ఉన్నాయి, 613 ఉన్నాయి. నీ తోటి వానితో ఎలా ఉండాలి, ఏ ఆహారాన్ని తినాలి, అర్థమవుతుందా? మొత్తం 4 లాలే ఉంటాయి. ఫుడ్లా అంటే ఏవైతే తినాలో ఒకటి చెప్తాడు. నైతిక విలువలు అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండాలో చెప్తాడు. సహోదరులతో ఎలా ఉండాలో చెప్తాడు. 10 ఆజ్ఞలు అనేవి ఓన్లీ ఇజ్రాయేల్కి మధ్య ఇచ్చినవి. నీ సహోదరిని చంపకూడదు. అలాని కూడా చాలామందిని చంపారు వాళ్ళు, ఫిలిస్తీన్లు అందరినీ. అవునా కదా? ఆ 10 ఆజ్ఞలు పర్టికులర్గా ఇజ్రాయేల్ మధ్య ఇచ్చినవి. నీ సొంత సహోదరుల మధ్య ఎలా నిలవాలి, తర్వాత సమాజం వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ ఫుడ్ తినాలి, ఇలాగా సివిల్ లాసు వీటిని ఇలా మార్చాడు ఆయన. ఆ 613 డివైడ్ చేస్తే ఇలా లాస్ వస్తాయి అనమాట. కొన్ని సివిల్స్ సంబంధించినవి, కొన్ని సమాజానికి సంబంధించినవి, కొన్ని ఆహారానికి సంబంధించినవి, కొన్ని మన తోటి సహోదరులతో ఎలా ఉండాలి సంబంధించినవి, కొన్ని సమాజంలో ఉన్న అందరు వ్యక్తులతో ఎలా ఉండాలి సంబంధించిన ఆజ్ఞలు. అవన్నీ ఇచ్చినప్పుడు వాటి ప్రకారంగా బ్రతకలేక వీళ్ళు పాపంలో మునిగిపోయారు. నీ సహోదరుడు ఆశించొద్దురా అంటే వాడికి స్వార్థముతో, మత్సరముతో, ధనాపేక్షతో, ఇదిగో అవసరమైతే చంపి మరి వాడిని ధనాన్నో వాళ్ళని బాగు చేయాలని అన్నీ చేస్తున్నారు. వాడు దేనికి బానిస? ఆ మత్సరానికి బానిస, ఆ ధనాపేక్షకి బానిస, ఆ స్వార్థానికి బానిస. దాని నుండి ఎవడు విడిపించాలి? అది యేసే చెప్తుంది. ధర్మశాస్త్రం శాపగ్రాహి అంటే అర్థం అది. అంటే వీళ్ళు లోపల వ్యక్తిగతంగా పాపాన్ని జయించలేకపోతున్నారు అని. దాని నుండి విమోచించడానికి యేసయ్య వచ్చాడు అని చెబుతున్నాడు. దాని నుండి విమోచించడానికి యేసయ్య వచ్చాడని చెబుతున్నాడు. 4వ అధ్యాయం చూడండి కావాలంటే. 4వ అధ్యాయం 4వ వచనం అక్కడ పక్కన. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం ఏం చేయాలంట? దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. విమోచకుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట ప్రియమైన దేవుని పిల్లారా. చిన్న మాట కాదు. కన్య గర్భాన్ని పుట్టాడు ఆయన, స్త్రీ గర్భాన్ని పుట్టాడు ఆయన. గలతీ 4:4 నేను చదివేది. ఎందుకు పుట్టాడు అని చెప్తున్నాడు చాలా క్లియర్గా. మనలందరినీ దత్తపుత్రులుగా స్వీకరించడానికి. అప్పటిదాకా మనం ఏమవ్వలేదు, మన పుత్రులం కాదు దేవునికి. ఇప్పుడు దాకా మనం ఎవరం? ఇందాక చెప్పాం మీకు, మనందరము అపవాది పిల్లలం. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా?
తన ప్రాణం పెట్టి తన పిల్లల్ని కాస్త తన పిల్లలుగా, సాతాను పిల్లల్ని కాస్త దేవుని పిల్లలుగా ఆయన ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకున్నాడు. అర్థమవుతుంది మీకు అక్కడ పోలికలు? అది ఇక్కడ విషయం. కుమారులు కాని మనల్ని యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య పుట్టుక ద్వారా ఏం చేశాడు? మనల్ని దత్తపుత్రుని చేశాడు దేవునికి. అందుకే ఆయన అంటాడు తెలుసా, యేసయ్య మనల్ని దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇంతకుముందు దేవునికి మనం ఎవరం? శత్రువులం, అంతేనే కదా? దేవునికి మనం ఎవరం? పత్రికలు అన్నీ మాటలే ఉంటాయి. మునుపు మీరు దూరస్తులు, అవిధేయులు, అక్రమము చేయవారు, మీకు దేవుడు లేడు, మీకు నిరీక్షణ లేదు, వాగ్దానాలు మావి, దేవుడు మావాడు అని ఎఫెసీలో చాలా క్లియర్గా చెప్తాడు. కానీ దూరస్తులైన మనల్ని దగ్గరస్తుల్ని చేశాడు. మీకు తెలుసు లేదు, గొల్లలతో ఏమని చెప్పాడు? గొల్లల దగ్గర దేవుని ఎలా పరిచయం చేసుకున్నాడు? సమాధానం అని పరిచయం చేసుకున్నాడు. అవునా కదా? గొల్లల దగ్గర ఏమని పరిచయం చేసుకున్నాడు? సమాధానం. అర్థమేంటి తెలుసా? గొల్లల్ని చాలా నీచంగా చూసేవాళ్ళు, చాలా తక్కువ జాతిగా చూసేవాళ్ళు. యూదులు సమరయుల్ని, తోటి వారిని చాలా హీనంగా చూసేవాళ్ళు. దేవుడు మా దేవుడు, మేము అబ్రాహాము సంతానం, ఆజ్ఞలు మావి, వాగ్దానాలు మావి, చాలా గర్విష్ఠులు. ఈవెన్ సమరయులు తన సొంతోళ్ళే, కొంచెం తేడా అంతే. అయితే తల్లి యూదురాలై ఉంటుంది, తండ్రి అన్యుడై ఉంటాడు. అయితే తండ్రి అన్యుడై ఉంటాడు, తల్లి యూదురాలై ఉంటుంది. ఒక రకంగా ఒక వ్యక్తి వాళ్ళ బంధువులే, అయినా వాళ్ళ సంతానాన్ని ఎంత హీనంగా చూస్తారు తెలుసా? వాళ్ళ దేశం గుండా యోదయ, సమరయ, గలిలే కదా. యోదయ నుండి గలిలేకి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళిపోతే, సమరయ దాటి వెళ్ళిపోతే స్ట్రైట్ అనమాట. వాళ్ళు ఎలా వెళ్తారు తెలుసా? ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్తారు. సమరయని అసలు ముట్టుకోరు, అంత కోపం సమరయులు అంటే. యోదయ, సమరయ, గలిలే స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు గలిలేకి వెళ్ళాలంటే యూదులు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇలా వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ అలా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఈ సమరయులు మాత్రం చూడరు, చాలా హీనంగా చూస్తారు. అందుకే సమరయ స్త్రీ వచ్చి మా దగ్గర నువ్వు నీళ్ళు తాగుతున్నావేంటి అని ఎందుకు ఆశ్చర్యంగా చూసిందామే? సమరయులు అంటే వాళ్ళకి పడదు, అంత హీనంగా చూసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు మేపిన గొర్రెలు మాత్రం శ్రేష్టమైనవి అని చెప్పేసి బలిచ్చేసేవాళ్ళు. గొర్రెలకి శ్రేష్టం ఉంది, మనుషులకు మాత్రం అంటరాని వాళ్ళు అనమాట. అందుకే యేసు ఏమన్నాడు తెలుసా? మీకు సమాధానం వచ్చిందిరా గొల్లలారా అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? మీకు యూదులకు మధ్య ఉన్న ద్వేషాన్ని ఈ యేసై తీసేస్తాడు ఇప్పుడు. అందుకే మీరు ఎఫెసీ పత్రిక చదవండి. మునుపు మీరు దూరస్తులు కదా, ఇప్పుడు యేసై ఏం చేశాడు? యూదులని అన్యుల్ని ఏం చేశాడు? సంధి చేసి సమాధానపరిచాడు. ఇప్పుడు యూదులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, ఇప్పుడు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఇప్పుడు ఏ తేడాలు లేవు, అందరెవరో సమానం. అందుకు గొల్లల దగ్గర సమాధానం అని పరిచయం చేసుకున్నాడు ఆయన. చాలా నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఒకలా పరిచయం చేసుకున్నాడు ఆయన. గొల్లల దగ్గర సమాధానంగా, మిగతా వాళ్ళ దగ్గర ఆ పదం రాదు మీకు. టోటల్ రక్షణ ఆయన. గొల్లలంటే లేనోళ్ళు, ఏ రోజు అంటే రాజులు, ప్రవక్తలు అంటే యూదులు, టోటల్ సర్వ జనాంగాన్ని అక్కడ కలిపేశాడు. అందరికీ రక్షకుడు ఆయన ఒకరికి కాదు. అలాగే ద్వేషం ఉన్న వాళ్ళని సమాధానపరిచాడు. ఈక్వల్గా సమానత్వంగా చూసే క్వాలిటీ ఎవరిచ్చాడు? యేసయ్య వచ్చిన తర్వాత జరిగింది. అందుకే ఆదిమ సంఘం తమ ఆస్తులను పంచి మిగతా వాళ్ళకి ఇచ్చేశారు. అప్పటిదాకా వాళ్ళది అనుకున్నారు. యేసయ్య వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళకి, ఇది నాది కాదు మా వాళ్ళదని. అందుకే గొల్లలతో సమాధానము అని ఆయన పరిచయం చేసుకున్నాడు అనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. యేసయ్య చిన్నవాడు కాదు, యేసయ్య తెచ్చింది చిన్నది కాదు. ఎందుకు మహా సంతోషము అని అన్నారో మీకు అర్థమవుతాయి అన్నీ చూస్తే. ఒక మాట మీరు చదవండి ఇండివిజువల్గా వెళ్ళి. విమోచకుడు అనే మాట చిన్న మాట కాదు. ప్రతి వ్యక్తి కొట్టుకుమిట్టలాడే ఒక తెలియని పాపానికి, బయటికి రాలేని పాపం నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. విమోచకుడు యేసయ్య. ఎవడి వల్ల దాన్ని జయించడం అవ్వదు, ఎవడి వల్ల దాన్ని జయించడం అవ్వదు. మనందరం దూరస్తులం అయితే మనల్ని దత్తపుత్రులు చేశాడు ఇప్పుడు దేవుడికి. దత్తపుత్రుడు ఏముంటుంది? దత్త తీసుకుంటే ఆస్తుల సగం ఇవ్వాలి లేదా? దత్త తీసుకుంటే ఇవ్వాలి లేదా? అది ఇంకా కుమారుడే. దత్త తీసుకున్న తర్వాత ఇంకో కుమారు పుట్టాడు, నాకు ఆడే పుట్టాడు, ఆడికే ఎత్తానంటే కేసు ఎత్తే తోలు తీస్తారు వాళ్ళకి. ఇద్దరికి ఇచ్చేయాల్సింది సమానంగా. ఇక ఈక్వాలిటీ, నువ్వు కూడా నా కుమారుడివే. అదంతా ఎవరి వల్ల వచ్చింది? యేసయ్య వల్ల, యేసయ్య పుట్టుక వల్ల. విమోచన చాలా గొప్ప మాట, విమోచన చాలా గొప్ప పదం.
సమస్త పాపముల నుండి విడిపించే శక్తి ఆయనకే ఉంది. విమోచించింది ఆయనే. ఎందుకు విమోచించాడని ఒక మాట చెప్పి, విమోచించడం వల్ల ఉపయోగం అంటే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు విమోచించాడు మనల్ని ఆయన? తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడంట? విమోచించి. ఇదిగో సాతాను యొక్క దురాశలు, సాతాను యొక్క దుర్నీతి, సాతాను యొక్క పాపము, వీటన్నిటి నుండి మనల్ని ఏం చేశాడు? యేసయ్య విడిపించాడు. విడిపించి ఏం చేయడానికి? తర్వాత మాట చూడండి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకునేందుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? సత్క్రియలందు ఆసక్తి కలిగిన మనల్ని ఏర్పరచుకోవడానికి, దుష్క్రియల నుండి విడిపించి సత్క్రియలు చేసే వాళ్ళగా చేయడానికి. ఒకసారి మనం విమోచింపబడిన తర్వాత మళ్ళీ మనకి దుష్క్రియల మీద పాలు ఉండకూడదంట. ఈ మాటలు చదువుతున్నప్పుడల్లా మన అంతర్గత పాపాలు గుర్తొచ్చినప్పుడు ఇంకా బాధపడతా ఉంటాం. అంటే మనం ఇంకా విమోచింపబడలేదేమో అని భయం వేస్తుంది. అక్కడ ఎవరు నమ్మిన యూదులు? వాళ్ళు యేసయ్యను నమ్మిన యూదులు. కానీ వాళ్ళు ఏమన్నారు? విమోచింపబడలేదు. విమోచింపబడ్డామని ముసుగులో ఉన్నారు అంతే. మనం ఏ పాపాన్ని అయితే జయించలేకపోతున్నామో ఆ పాపానికి మనము దాసులమే. మనకి ఇంకా విమోచన అవసరమే. విమోచింపబడిన వారు ఏం చేస్తారంట? సత్క్రియలు చేస్తారు. అదే గుర్తు నేను విమోచింపబడ్డానని అనడానికి. విమోచింపబడ్డానని గుర్తేంటి? నువ్వు ఏ పాపానికి బానిసవి అవ్వకుండా ఉండడమే గుర్తు. అసలు చూస్తే మనం ఎన్నిటికి బానిసలము. ఒకరి పోకిరి చేష్టలకి, ఒకరి ఆనందాలకి, ఒకరికి ఇది, ఒకరి దానికి, ఒకరి దీనికి, ఒకరి దానికి, ఒకరి దీనికి, ఎన్నిటికి బానిసలుగా ఉంటాము మనం. వీటన్నిటికి విమోచన యేసుక్రీస్తు వారే. కాబట్టి విమోచించింది ఎందుకు అంటే మనం సత్క్రియలు చేయడానికి. అదే గుర్తు. అలా విమోచించిన వారికి దొరికే గొప్ప భాగ్యం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూడండి. ఆ మాట చూసి ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మనసు పెట్టి చదవండి. మొదటి 5 వచనాలు చాలా ఎక్సలెంట్ వచనాలు అన్నమాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాను చూడండి. మరియు నేను చూడగా, అంటే యోహాను గారు చూస్తున్నారంట. ప్రకటన 14 మొదటి వచనం. ఎవరు? యోహాను గారు చూస్తుంటే ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఏం చేసిందంట? నిలబడిందంట. అప్పుడు యేసయ్య నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారంట. ఎంతమంది? 1,44,000 మంది అని అర్థం. ఎంతమంది? 1,44,000 మంది ఇదిగో యేసయ్య నామాన్ని, తండ్రి నామాన్ని నొసల మీద ముద్రించుకొని ఉన్నవారు యేసయ్యతో పాటు, గొర్రెపిల్లతో పాటు ఉన్నారంట. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనుకుల నాదము పోలినది. అప్పుడు ఆయనకి ఏం కనపడుతుందంట తెలుసా? యేసయ్య కనపడుతున్నాడంట. 1,44,000 మంది యేసయ్య నామాన్ని, తండ్రి నామాన్ని నొసల మీద వేసుకున్న జనాంగం కనపడుతున్నారంట. ఇంతలో ఒక స్వరం వినపడుతుందంట. ఉరుముల వంటి, జలముల వంటి స్వరము. ఇంతకేంట ఆ స్వరం అంటే అనేక మంది వీణలు పట్టుకొని వీణలు వాయిస్తున్నారంట. అర్థమవుతుంది మీకు? అలా వీణలు వాయిస్తుంటే అప్పుడు ఏమని వాయిస్తున్నారు చూడండి. 3వ వచనం. వారు అంటే ఎవరు? వీణలు వాయించే వైనికులు. సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన ఏం చేస్తున్నారంట? పాడుచున్నారంట. భూలోకములో నుండి కొనబడిన అంటే విమోచింపబడిన అర్థం. దాసుని ఏం చేస్తారు? వెలచ్చి కొనుక్కొని విడిపిస్తారనమాట. అర్థమవుతుందా? తెలుగులో కొనబడిన అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో రీడీమర్ అనే ఉంటుంది. కొనటం అంటే విమోచించటం, విడిపించటం. కొనటం అంటే స్వతంత్రం చేయటం. ఇదిగో ఆ వీణలు పట్టుకొని వాయిస్తున్న ఆ పాట ఎవరికి వినే భాగ్యం ఉంది తెలుసా? వీళ్ళకొక్కరికి వినే భాగ్యం ఉందంటే. ఎవరికి? ఆ 1,44,000 మందికి మాత్రమే. మిగతా వాళ్ళకి లేదంట ఆ భాగ్యం. విమోచించడం వల్ల వచ్చే ధన్యత అది. మాట మళ్ళీ చదువుతాను చూడండి కావాలంటే. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరును ఆ కీర్తన ఏం చేయరంట? నేర్చుకొనజాలరు. ఇంతకీ ఎవరయ్యా ఈ 1,44,000 మంది అంటే? వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును,
స్త్రీ సాంగత్యం ఎరగని వారినయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల నుండి కొనబడిన వారు, అంటే విమోచింపబడిన వారు. విమోచించిన వారు ఎంత పరిశుద్ధంగా ఉంటారో చెప్తున్నాడు అక్కడ. వాళ్ళకి ఎంత ధన్యత ఉందో చెప్తున్నాడు. తర్వాత మాట కూడా చూడండి, చివరి మాట 5వ వచనం. వీరి నోట ఏముండదంట? ఏ అబద్ధమును కనబడదు, వీరు అనింద్యులు. విమోచింపబడిన వారి లక్షణాలు ఇవి. విమోచన చాలా మంచి కార్యం ప్రియమైన దేవుని పిల్లరా. యేసయ్య వచ్చిందే మనందరిని విమోచించటానికి. తండ్రి యొక్క అపవాది యొక్క దురాశలు ఏదో విధంగా నీలో నాలో ఉంటూనే ఉన్నాయి. వాటిని గ్రహించలేని స్థితిలో నాలో నీలో ఉంటున్నాయి. కానీ వాటన్నిటిని విడిపించే శక్తి యేసయ్యకి మాత్రమే ఉంది. విడిపించాడు కూడా. విడిపించి 1,44,000 మందిని, పోలికే అది 1,44,000 అంటే లిటరల్గా 1,44,000 అని కాదు, కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని ఆయన ఆ పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా ఉండేలా చేశాడు యేసయ్య. అర్థమవుతుంది మీకు? లేరనుకో, మాకు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నోళ్ళే. యేసయ్య వాళ్ళందరూ విమోచించి తర్వాత మంచి పరిశుద్ధులు వాళ్ళందరూ నిల్చోబెట్టాడు. వారు అబద్ధం ఆడరంట, స్త్రీ సాంగత్యం చేయరంట, అంటే విగ్రహారాధనకి కానీ వాటికి కానీ వెళ్ళరని, లేకపోతే నిజంగానే లైంగిక దాన్ని చేయరు అని. విగ్రహారాధన కూడా వ్యభిచారంతో పోల్చాడు పాత నిబంధనలో. వీళ్ళందరూ ఇంత బాగా విమోచింపబడ్డారంట. వాళ్ళందరికీ ఏ యోగ్యం ఉందంటే తెలుసా? క్రొత్త పాట పాడే యోగ్యం వాళ్ళకి మాత్రమే ఉందంటే ఆవిడకి లేదంట. యేసయ్య వచ్చింది విమోచించటానికి. ఇది గ్రహించకపోతే మనందరము చాలా ఇబ్బంది పడతాం. మనందరం విమోచన అనగానే ఇంకా పాత నిబంధనలుగా వాటి గురించి భౌతికపరమైన గురించి చూస్తున్నాం. యేసయ్య విమోచకుడు అంటే అర్థం ఏంటి అంటే, భౌతికపరమైన అధికారుల నుండి, వీళ్ళ నుండి, వీళ్ళ నుండి విడిపించలేడని నేను అన్నో. విడిపించకుండా చంపేసట్టు కూడా చేయగలడు, మనం ఏం చేయలేము దానికి. కానీ ఒకటి మాత్రం పక్కాగా చెప్పగలను, ఇక్కడ విడిపించినా విడిపించకపోయినా అక్కడ మాత్రం కొడతకెత్తిన పాడే భాగ్యం మాత్రం ఉంటుంది. అక్కడ మాత్రం ఖర్జూరం మట్టలు పట్టుకొని కోట్ల మంది పరిశుద్ధులు యేసయ్యని ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు చూసావా? ఆ భాగ్యం మాత్రం ఉంటుంది. అదే కనపడిన రాజ్యం, దానికే ఆయన రాజు. ఈ లోకానికి రాజు యేసయ్య కాదు, సాతాను. అవునా కదా? ఈ లోకాధికారి అంటాడనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాము అంటే, యేసయ్య విమోచించడానికి వచ్చాడు. నీవు నేను విమోచింపబడాలి. విమోచించిన వాడి లక్షణాలు అలా ఉంటాయి. విమోచించిన వాడికి భాగ్యం అలా ఉంటుంది. సత్క్రియలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. దానికోసం యేసయ్య మరణించాడు, యేసయ్య పుట్టాడు. మళ్ళీ చెబుతున్నాను, ఈ నామాన తప్ప ఏ నామాన విమోచన లేదు. అందులో మొమాటమేమీ లేదు. అలాంటి విమోచకుణ్ణి మనం పట్టుకోగలగాలి. మనము ఏ పాపం అనే దాస్యం కింద ఉన్నామో దాని నుండి విడిపించయ్యా అని అడగగలగాలి. విడిపించిన తర్వాత మనము మంచిగా బతకగలగాలి. అప్పుడు మనం ఆ పరలోకంలో అలాగా మనం కూడా కొత్త పాట పాడుతూ దేవుణ్ణి, ఆయన అందరినీ కూడా మనము చేయగలం. ఇలాగాని మీరు చేసుకోగలిగితే మీ జీవితంలో నిజంగా క్రిస్మస్ని మీరు ఆనందించగలరు. మీరు మీ కుటుంబాలు చాలామంది ప్రశాంతంగా ఉండగలరు. దేవుడు చిన్న మళ్ళీ దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా నువ్వు తలపెట్టిన కార్యం చిన్న కార్యం కాదు ప్రభువా. అమ్మో, యేసుక్రీస్తు వారు చేసిన కార్యం చిన్నది కాదు నాయన. మాకు అర్థమవుతుంది ప్రభువా. విమోచింపబడకపోతే ఎంత దౌర్భాగ్యం ఉంటుందో, విమోచించబడకపోతే ఎంత నష్టం ఉంటుందో మాకు తెలుస్తుంది. విమోచింపబడితే